ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇది సీఎం సొంత జిల్లా. ఇది ఉమ్మడి జిల్లాలో గల నారాయణపేట జిల్లాలో ఉన్నాం. ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని దాదాపు 12 కిలోమీటర్ల దూరానికి తరలిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఉన్న జిల్లా ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు 24 గంటల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అడుగుదాం ఏంది అసలు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం, జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతులను బాగు చేస్తామని చెప్పి చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, అసలు పూర్తి విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం నడుస్తుందన్న? అంటే ఏం చెప్పొచ్చు, ఈ జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ని ఇట్లా తరలించడం ఎట్లా చూడవచ్చు? మొదటగా ఇక్కడ ఏరియా ఆసుపత్రి ఉండాలి, అక్కడ జిల్లా ఆసుపత్రి ఉండాలి. ఏరియా ఆసుపత్రిని ఇక్కడంకా చెప్పా పెట్టకుండా జిల్లా ఆసుపత్రి లోపల తరలించడం వల్లే మీరే సాక్షాత్తు చూశారు. మహిళలు వేరే ఊరు వారు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది. మా డిమాండ్ ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫున ఏరియా ఆసుపత్రి కొత్తది విద్య ప్రాతిపాదికన నిర్మించాలి. మరి ఇక్కడనే ఓపీ చూడాలి. అంతవరకు కూడా మహిళలకి, గర్భిణులకు, పిల్లలకంతా కూడా హాస్పిటల్ని తక్షణమే ఇక్కడనే ఏర్పాటు చేయాలి. దానికి అల్టిమేటం పెద్దలు గౌరవనీయులు నాగరావు నామాజీ గారు ఒక 4 రోజులు టైం ఇచ్చారు. అంత లోపల కనుక ఇక్కడ ఆసుపత్రి ఓపెన్ చేయకుంటే ఖచ్చితంగా కూడా నారాయణపేటకు బంధు పిలుపునిచ్చి హాస్పిటల్ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం. అంటే అక్కడికి తరలించడాన్ని ఏమన్నా రాజకీయ లబ్ధి కోసం మీరు వాడుకుంటున్నాం? కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అట్లా మాట్లాడుతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం స్పష్టంగా, అక్కడికి జిల్లా ఆసుపత్రిని తరలించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ ఉండవలసిన ఏరియా ఆసుపత్రిని అక్కడికి ఎందుకు తరలించినామని మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఏరియా ఆసుపత్రి అక్కడ ఉండొద్దు కదా. ఏరియా ఆసుపత్రి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉండాలి. తెలంగాణ 33 జిల్లాలో ఎక్కడైనా ఆసుపత్రి లేని జిల్లా ఏదైనా ఉందంటే అది నారాయణపేట జిల్లా. నారాయణపేటలో తెలంగాణ మున్సిపాలిటీలలో నారాయణపేట మున్సిపాలిటీ ఆసుపత్రి లేని మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది నారాయణపేట ఒకటి. నారాయణపేటలో దాదాపు 60,000 పైన ఉన్న జనాభాకి ట్రీట్మెంట్ మనం ఏ విధంగా ఇస్తారో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మేము రాజకీయ లబ్ధి ఇంకా కొరకు చెప్పలేదు, ప్రజల లబ్ధి కొరకు చెప్తున్నాము. వాళ్ళ కళ్ళు పచ్చకామిర్లు అట్లా ఉంటాయి కాబట్టి రాజకీయ లబ్ధి ఆశించరు. మేము ప్రజల కొరకు ఆలోచిస్తున్నాం తప్ప రాజకీయ ఉద్దేశం ఎటువంటిది లేదు. అంటే జనాలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఒకవేళ నిజంగా అక్కడ తరలిస్తే ఏం జరుగుతుంది? ఎట్లాంటి జనాలకి అన్ని ఇబ్బందులే. ఇప్పుడు ఇక్కడ ఉండే హాస్పిటల్ ఒక మందు చిట్టి రాస్తే పక్కనే ఒకరు బైకేసి రోగులు మందు చిట్టి తెచ్చుకునేవారు. భోజనం ఆకలి అయితే పక్కన పోయి భోజనం చేసేవాళ్ళు. ఇక్కడికి ఆటోనో బస్సు దిగితే నడుచుకుంటూ పోయి హాస్పిటల్ చూపించుకునేవాళ్ళు. ఇక్కడ ఇంకా ఏమీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక మహిళ వచ్చి మనకేం చెప్పింది, ఈ నుంచి నేను అక్కడికి వెళ్ళినా బస్సు ఆడ దిగితే నుంచి కిలోమీటర్ నడిచినా ఆడికి వచ్చి డాక్టర్ అక్కడ లేదు ఇక్కడ లేదు అన్నట్లు భయమైంది. మరి అక్కడికి పోయినాక కూడా స్కానింగ్ ఇక్కడ కాదు మీరు లోకల్లో తీసుకోవాలన్నది. మళ్ళీ గర్భిణిని పట్టుకొని ఒక మహిళ ఎన్ని అంకలు తిరుగుతుంది? ఎన్ని అంకలు తిరుగుతుంది? మాదేంది, ప్రతి ఒక్కరికి కూడా వైద్యము నారాయణపేట జిల్లా కేంద్రంలో, మున్సిపాలిటీ కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నదే మా ప్రధాన డిమాండ్. ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఉన్నారు ప్రస్తుతం, స్థానిక ఎమ్మెల్యే గారు. ఆమె నుంచే ఎటువంటి స్పందన వచ్చింది? ఇప్పటివరకు అయితే మాకు తెలిసి స్పందన రాలేదు. గతంలో వారి మామగారు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మాది భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి శివకుమార్ రెడ్డిని కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి ఎస్ఆర్ రెడ్డిని కూడా భారతీయ జనతా పార్టీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాన్ని తీసుకున్నాం ఎంత చేయలే రోడ్ ఎట్లా అనేది. మరి ఇప్పటికి కూడా వాళ్ళ మామగారు కానీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ అఖిల పక్షం ఏర్పాటు చేసి కనుక నిర్ణయం తీసుకుంటే ఇలా రాత్రి తరలించే అవకాశం ఉండకుండా అని మా ఒపీనియన్. అంటే ఇట్లా రాత్రి తరలించడం ఎట్లా చూస్తారు? అదే అంటాం, రాత్రి తరలించే అవసరం ఏమొచ్చింది? ఇది మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జిల్లా. ఆయన అనుకుంటే మనకు ఉంది, రాజు అనుకుంటే దెబ్బలొక్కదు అన్నట్ల సీఎం అనుకుంటే డబ్బులొక్కదు అని మేము అడుగుతున్నాం. తన సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే వేరే జిల్లాలో ఏం చేస్తాడు, ఏమని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు? మరి ముఖ్యమంత్రి గారు మీరు సంప్రదించి విద్య ప్రాతిపాదికన మాకు వీలైనంత తొందరలో మాకు కేరీ ఆసుపత్రి కనుక ఓపెన్ చేయాలి, అంతవరకు కూడా ట్రీట్మెంట్లను కూడా అందించాలి. మాకు చివరిగా ఏం చెప్తారన్న, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇట్లాంటి వ్యవహారం కావచ్చు, ఏం చెప్తారు? ఇవన్నీ అభివృద్ధి అనేది ఏం లేదు, దాని గురించి చెప్పని కూడా ఏం లేదు. అభివృద్ధి చేస్తేనేమో ఇది తప్పు ఉంది, రైట్ అనొచ్చు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ బస్సు ఫ్రీ తప్ప ఇంకొక గ్యారెంటీ లేదు. రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, మా ఊరికి లోన్లు ఏమంటారు, మా ఊరికి ఫండ్స్ కూడా లేవు. నేను చెప్తున్నా గిన్నె ఇక్కడ ముందలుకోండి, ఇది నారాయణపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మెయిన్ రోడ్. ఇదే మెయిన్ రోడ్లో బస్ స్టాండ్కి అదే దాని మీద మీటర్ బై మీటర్ గుంత పడి ఉంటుంది. ఇది 1.5 year ఉంటుంది.
1.5 ఇయర్లో మీటర్ బై మీటర్ గుంత కూడా ఉన్న వాళ్ళు రేపు ఏమి అభివృద్ధి గురించి మేమేం మాట్లాడదాము? సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పథకాలు కావచ్చు, సహజంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, అవి వచ్చినవే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా కొట్లాడి నారాయణపేటకి ఇగో మా కాంగ్రెస్ పాలన మార్కుగో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలకు ఇగో ఎమ్మెల్యే పరిణికమ్మ గారి మార్క్ అనేటివి ఏమీ లేవు. మీరు ఒక చేయండి, వాళ్ళనే చెప్తున్నా, పెన్ను పేపర్ తీసుకోమని చెప్పండి. పెన్ను పేపర్ తీసుకొని కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, హైదరాబాద్ కొడంగల్ లాగా చూస్తున్నారు. గౌరవనీయులైనట్టు ఎమ్మెల్యే గారు పెన్ను పేపర్ తీసుకొని 1.5 ఇయర్లా కొడంగల్కి ఎంత ఫండ్స్ వచ్చినాయి రాయమనండి, నారాయణపేటకి ఎంత ఫండ్స్ వచ్చినాయి రామనండి. ఒక 50% అని వస్తే కూడా అభివృద్ధి అనే దాని గురించి మేము మాట్లాడితే బాగుంటుంది. 50% ఫండ్స్ రానప్పుడు మేము ఏం మాట్లాడాలి? అంటే బీజేపీ ఈ బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏరకట్టంలో పెడుతున్నారు అనేది ప్రధాన చర్చ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న విషయం. బీజేపీ ఎవరితోటి కాదు, టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అది దొంగ. కాంగ్రెస్ పార్టీ గజ గజ దొంగలు కానీ నిజాయితీ పరుల మీద బురద తలితే ఎవరు ఒప్పుకునికి లేరు. కాంగ్రెస్ పార్టీ గజ దొంగ, బీఆర్ఎస్ పార్టీ దొంగ. ఆ దొంగ బాలడైనా ఈ గజ దొంగల్ని గెలిపించిండ్రు. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ తోటి మేమెందుకు పొత్తు అయితే మాకేం అవసరం ఉంటుంది? రాష్ట్రంలో మేము లేము, ఎలక్షన్ లేవు, కేంద్రంలో మేమే ఉండం, మూలతో మాకేం పని? తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి మొన్ననే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అతను నమ్మతలేరు కాబట్టి అతను ఇంకోరు నమ్ముతలేరు అని చెప్తారు. చెప్తే కదా పచ్చకామిలోకి లోకమంతా పచ్చగా అతను నమ్ముతలేరంటే ఇంకోరు కూడా నమ్ముతలేడు. 6 గ్యారెంటీలు నీవెంత నమ్మకం లేదంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా నీకు. ఎక్కడైనా ఒక మనిషి అప్పు పుట్టకపోతే ఏం చేస్తాడంటే, మంచి నమ్మకం ఉందనుకో, అన్న నాకు 1,00,000 రూపాయలు కావాలంటే ఇస్తాడు. నమ్మకం లేదనుకో ట్రాన్స్ఫర్ నోట్ రాసిస్తాడు. ఇంకా నమ్మకం లేదనుకో చెక్కు రాసిస్తాడు. ఇంకా నమ్మకం లేదనుకో ఒక మనిషిని తీసుకపోతాడు. ఇంకా నమ్మకం లేదనుకో ఆస్తి రాసిస్తాడు. ఇవన్నీ రాసిస్తే అప్పు పుడుతుంది. రేవంత్ రెడ్డి మీద ఎంత నమ్మకం లేదంటే, మొదట రుణమాఫీ చేస్తాను ఊగా చెప్పిండు, తర్వాత ఇందిరాగాంధీ పుట్టినరోజు అని, సోనియా గాంధీ రోజు పుట్టినరోజు అని ఊరికి పోయినతోటైనా దేవుళ్ళ కొట్టేసి, అంటే నీ మీద నమ్మకం లేకనే ఇన్ని దేవుళ్ళ మీద కొట్టేసినా కూడా దేవుళ్ళకు కూడా పంగనామాలు పెట్టి ప్రజలకు కూడా ఇప్పటివరకు ఇయ్యని వ్యక్తి ఎవరైనా ఉండంటే రేవంత్ రెడ్డి. ఇక ఆయన ఎవరు నమ్ముతారు? ఆయన గురించి మేము మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మంచిగా ఉండదు. చివరిగా ఏం చెప్తారు ఈ హాస్పిటల్ వ్యవహారంలో? ఒకవేళ ఇది తరలించకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు? మేము చివరిగా అల్టిమేట్గా రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ రెండు కూడా విద్యా ప్రాతిపాదికన పెద్దలు గౌరవనీయులు నాగరావు నామాజీ గారు చెప్పినట్లు 4-5 రోజుల లోపల ఇక్కడంక ఆసుపత్రులను ఓపెన్ చేయాలి. చెయ్యకుంటే నారాయణపేట బంధుని పిలిపించి సాధించే వరకు వదలము. ఇది మాకు కొత్త కాదు. మేము ఏదైతే ఉద్యమాలు చేసినామో ఇప్పటివరకు ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీది ఉద్యమం చేసినామంటే అది సాధించి తీరినాం. ఇది ఇంకా హాస్పిటల్ చాలా చిన్నది. జిల్లా ఉద్యమం అనే నెలలు తరబడి చేసిండ్రు. అందులో గౌరవనీయులు అప్పుడు కొంతమంది కొన్ని రోజుల పాటు శివకుమార్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. మొత్తం పాల్గొకుండా కూడా కొన్ని రోజులు పాల్గొన్నాడు. ఆయన కూడా మా ఉద్యమం ఎట్లుంటుంది కూడా తెలుసు. కాబట్టి సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం.